రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. బీహార్లో ఘోరం జరిగింది. జహనాబాద్ జిల్లాలో బాబా సిద్ధార్థ ఆలయంలో తొక్కిసలాట జరిగి 7 భక్తులు ప్రాణాలు కోల్పోయారు. 9 మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు జహనాబాద్ ముఖంపూర్ ఆసుపత్రులకు తరలించి చికిత్సను అందిస్తున్నారు. ఇక సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. చనిపోయిన వారిలో 5 మహిళలు, 2 పురుషులు ఉన్నారు. సావన్ నెలలో చివరి సోమవారం కావడంతో బాబా సిద్ధార్థ ఆలయానికి భక్తులు పోటెత్తారు. పెద్ద ఎత్తున భక్తులు రావడంతో తోపులాట చోటు చేసుకుంది. ఈ ఘటనపై జహనాబాద్ జిల్లా మెజిస్ట్రేట్ అలంకృత పాండే ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నట్లు వెల్లడించారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. బీహార్లో ఘోరం జరిగింది. జహనాబాద్ జిల్లాలో బాబా సిద్ధార్థ ఆలయంలో తొక్కిసలాట జరిగి 7 భక్తులు దుర్మరణం పాలయ్యారు. 9 మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు జహనాబాద్ ముఖంపూర్ ఆసుపత్రులకు తరలించి ప్రస్తుతం చికిత్సను అందిస్తున్నారు. సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది. చనిపోయిన వారిలో 5 మహిళలు, 2 పురుషులు ఉన్నారు. సావన్ నెలలో చివరి సోమవారం కావడంతో బాబా సిద్ధార్థ ఆలయానికి భక్తులు పోటెత్తారు. పెద్ద ఎత్తున భక్తులు రావడంతో తోపులాట చోటు చేసుకుంది. ఈ ఘటనపై జహనాబాద్ జిల్లా మెజిస్ట్రేట్ అలంకృత పాండే ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నట్లు వెల్లడించారు. मामला क्या है, सब लाइन में भीड़, काफी भीड़ थी, लाइन में लगे हुए थे, सब लाइन में लगे हुए थे। तो एक फूल वाला जो सबसे ऊपर है ना, वो फूल वाला से बम का कोई बात लेके झगड़ा हो गया कि हमारे दुकान के तरफ की झुक रहे हो। तो ये भी लोकल आदमी होगा, वो भी कड़क गया। तो दोनों में डंडा चलने लगा, तो सब पीछे भगदड़ हो गया था। आदमी पर आदमी गिरने लगे, काफी भीड़ था। आदमी पर कितना लोग चप के मर गए, कितना लोग घायल हो गए। फूल सबसे ऊपर जो फूल माली है ना, वही ऐसे किया था, वही डंडा चलाया था, उसी के वजह से सारा ये सब हुआ। और यह प्रशासन कोई के वहाँ टाइट नहीं, रास्ता में टाइट था, लेकिन वहाँ